నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మనకు తెలుసు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, ఏబిఎన్ పేపర్ కావచ్చు, ఏబిఎన్ న్యూస్ ఛానల్ కావచ్చు, పచ్చ మీడియాలో అగ్రస్థానంలో ఉంటుంది. అంటే చంద్రబాబు గారి మస్తిష్కంలో ఏదైనా ఆలోచన వస్తే ఈ ఏబిఎన్ పేపర్ ద్వారా, రాధాకృష్ణ ద్వారా పలుకులు వస్తాయి. ఈయన ఏదో కొత్త పలుకని ఒక రాగాన్ని అందుకుంటా ఉంటాడు. ఒక ప్రతి నెల ఏదో ఒక సంచలన వార్త అనే రూపం లోపల ఆయన వచ్చి కొన్ని చిలక పలుకులు పలుకుతా ఉంటాడు. ఒక కంపు రాజకీయం చేస్తా ఉన్నాడు, కంపు జర్నలిజం చేస్తా ఉన్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఏంటి అంటే గత వారం 10 రోజుల నుంచి ఒకటే కథనాలు. ఏంటంటే హరీష్ రావు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళేసి బీజేపీలో కలిసి బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తారనేటువంటి వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి గారి సంగతి అటు పక్క పెడితే, ఎందుకంటే ఆయనకేం పార్టీలు మారడం కొత్త ఏం కాదు. ఫస్ట్ సంఘ్లో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిండు, ఆ తర్వాత టీడీపీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ లో ఉన్నాడు, తర్వాత ఆయా పార్టీల్లో ఉన్నటువంటి సీనియర్లు అందరినీ కూడా, అంటే తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి లాస్ట్ కు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనే మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా అనుకుంటున్న విషయం. ఎందుకంటే ఆయన ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా గురువుగా భావిస్తున్నాడు, ఏ విధంగా నరేంద్ర మోడీ గారితో ఏ విధంగా అత్యంత సన్నిహితంగా వెళ్తున్నాడు చూస్తున్నాం. ఆయనే సాక్షాత్తు తెలంగాణ లోపల తెలుగుదేశం, ఆయన బహిరంగ సభలో తెలుగుదేశం జెండాలు చూస్తా ఉన్నాం. ఇవన్నీ తెలుసు. ఆయనే 99% ఏదర్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయిన టీడీపీలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే బీజేపీలో చేరవచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ హరీష్ రావు గారు కేసీఆర్ గారికి నమ్మిన బంటు. శ్రీరామచంద్రుడి దగ్గర ఆంజనేయ స్వామి ఎట్లయితే కట్టుబడి ఉంటాడో, రాముని ఆజ్ఞ ప్రకారం ఎట్లయితే నడుచుకుంటాడో, అలాగే కేసీఆర్ గారి అదుపాజ్ఞల్లో కేసీఆర్ గారు గీసినటువంటి చట్రంలో నుంచి వెళ్లిపోకుండా ఆయన ఏం చెబితే అసైన్మెంట్ చేసేటువంటి ఒక కేసీఆర్ గారికి అతన్ని మించినటువంటి వీర విధేయుడు ఇంకోరు ఉండరు. ఎందుకంటే మనం ఈనాడు కాదు 2004 నుంచి మాట్లాడుకుందాం. అంతకుముందు ఆయన యొక్క రాజకీయ ఓనమాలు కేసీఆర్ గారి దగ్గర తీర్చుకున్నాడు. ఎప్పుడు మేనమామను వెన్నంటే ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు. కేసీఆర్ గారు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే కేసీఆర్ గారిని వెన్నంటున్న వ్యక్తి హరీష్ రావు గారు. 2004లో కేసీఆర్ గారు ఆదేశిస్తే పోయిండు. మన సిద్దిపేటలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిండు, గెలిచిండు. అంతకు ముందే ఎమ్మెల్యే కానప్పుడే కేసీఆర్ గారు వైఎస్ఆర్ గారి కేబినెట్ లో జాయిన్ కమ్మంటే జాయిన్ అయ్యిండు. మిగతా 5 మంత్రులతో పాటు తను కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా జాయిన్ అయ్యిండు. ఆయన ఏం చెప్తాది రిజైన్ చేయమంటే మంత్రి పదవికి రాజీనామా చేసిండు. 2008 ఉప ఎన్నిక ఇవ్వమంటే ఉప ఎన్నిక పోయిండు. మళ్ళీ 2009 సాధారణ ఎన్నికలు గెలిచిండు. మళ్ళా 10లో ఉప ఎన్నిక ఇవ్వమంటే ఉప ఎన్నిక పోయిండు. అంటే తునప్రాయంగా కేసీఆర్ ఆదేశిస్తే ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేసిండు. అలా 7 సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యేగా సిద్దిపేటలో అంతకంతకు అంటే మెజార్టీ పెంచుకుంటూ సుమారు 1,00,000 మెజార్టీతో గెలిచినటువంటి ఉదంతాన్ని చూశాం. కేసీఆర్ అదుపాజ్ఞల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నాడంటే హరీష్ రావు గారు. హరీష్ రావు గారు కూడా ఇప్పటికి సుమారు 100 సార్లు చెప్పుంటాడు. ఎంతో మంది విలేకరులు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరేమన్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోతారా, లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోతారా, కేసీఆర్ గారిని ధిక్కరిస్తారా అంటే, నేను కేసీఆర్ గారు ఏమి చెప్పుతా చేయడానికి సిద్ధ సామాన్య కార్యకర్తగా ఉంటాడు. సామాన్య కార్యకర్తగా ఉంటా, ఏ అసైన్మెంట్ ఇస్తా చేస్తా. నేను ఒక క్రమశిక్షణ గల శిష్యుడిని, కేసీఆర్ గారి శిష్యుడిని పలుమార్లు తను సగర్వంగా ప్రకటించుకున్నాడు. ఈ మధ్య కాలంలో కూడా TV9లో రజనీకాంత్ గారు TV9 ఇంటర్వ్యూలో అడుగుతా కూడా చెప్పిండు, నేను కేసీఆర్ గారికి గిరి గీస్తే ఆ గిరి దాటను అని. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి ఏమి చెబితే అది చేస్తూ ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలంగాణ లోపల ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారో ఇద్దరు కూడా, బావబామరుదులు ఇద్దరు కూడా ఏ విధంగా పోషిస్తున్నారో చూస్తున్నాం. అంటే కార్యోన్ముఖులై కార్యకర్తలను మొత్తం రేపు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల కోసం ప్రిపేర్ చేస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ, సమస్యల మీద ఏ విధంగా పోరాడుతున్నారో ఇద్దరు కూడా కృష్ణార్జున్ లాగా ఏ విధంగా పోరాడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మా నాయకుడు కేసీఆర్ గారికి కొడుకు అన్నా, మేనల్లుడు కావచ్చు, కూతురు అన్నా కూడా కుటుంబం కంటే కూడా తెలంగాణ సర్వస్వంగా బతికినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసమే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి, తెలంగాణ సాధించిండు, తెలంగాణ దేశంలో అగ్రగామిగా సంక్షేమంలో అటు విధంగా అభివృద్ధి లోపల నిలిపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన అవసరం అనుకుంటే, అంటే పార్టీకి విధేయులుగా లేకుండా పార్టీకి ఏమాత్రం విఘాతం కలిగిస్తే కన్న కూతురునే బహిష్కరించినటువంటి ఉదంతాన్ని చూశాం. అంటే ఆయనకు కుటుంబం కంటే కూడా తెలంగాణే ముఖ్యం, తెలంగాణే ప్రాణంగా బతుకుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాగే కేసీఆర్ గారికి ఈ అనుంగు శిష్యులుగా, అంటే కొడుకు కంటే అదే మేనల్లుడి కంటే అనుంగు శిష్యులుగా ఉంటున్నటువంటి వ్యక్తులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు.
చూడండి, రెండవసారి మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కేబినెట్ లో బెర్తీయకున్నా కూడా కేటీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు, హరీష్ రావు గారు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక సంవత్సరం పాటు వాళ్ళు దూరంగా ఉన్నారు కేబినెట్ లో ఉండకుండా. అంటే కేసీఆర్ గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. హరీష్ రావు గారు ఇప్పటికి 100 సార్లు చెప్పినా కూడా మళ్ళీ పదే పదే హరీష్ రావు గారు పార్టీ మారుతారంటూ విష ప్రచారం చేస్తూ ఏదో బీఆర్ఎస్ పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందంటూ భ్రమలు కల్పిస్తూ ప్రజలను కన్ఫ్యూజన్ చేసేటువంటి కార్యక్రమానికి పచ్చ మీడియా కంకణం కట్టుకొని పనిచేస్తా, అందులో ప్రముఖంగా ఏబిఎన్ రాధాకృష్ణ పనిచేస్తా ఉన్నాడు. ఇది రాబోయే రోజుల లోపల మీకు ఉంటది బిడ్డ. ఈ పచ్చ మీడియాకి చెప్తున్నాను, మీరు మాత్రము ఇలాంటి లపంగి మాటలు మాట్లాడకపోతే తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉంది, పార్టీ శ్రేణులు గమనిస్తున్నాయి, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు గమనిస్తున్నాడు. మీకు రాబోయే రోజుల లోపల మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కాల్సి వస్తుంది. అంటే ఇంత ముందు ఒక లెక్క, ఇక రానున్న రోజుల్లో ఒక లెక్క ఉంటుందని చెప్తున్నాను. ఇలాంటి చెత్త పలుకులు, కంపు జర్నలిజం ఆపితేనే మంచిది, లేదంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్లాంటి వద్దు. మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మీది పచ్చ మీడియా, మీరు ఆంధ్ర మీడియా, మీరు పోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఫోకస్ పెట్టండి. అక్కడ పవన్ కళ్యాణ్ రూపంలో కత్తి వేలాడుతా ఉంది తెలుగుదేశం పార్టీకి. ఆ పవన్ కళ్యాణ్ అంటోడు ఎప్పుడు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. అంటే ఒకరోజు చెగువేరా అంటాడు, ఒకరోజు సనాతన ధర్మం అంటాడు. ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా బీజేపీ అట్లా నాట్యం ఆడుతా ఉన్నాడు. రేపు తెలుగుదేశం పార్టీకి పెద్ద బొక్క పెట్టిన పెడతాడు. అదేవిధంగా కాపు కమ్యూనిటీ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ ను తమ ప్రతినిధి భావించుకున్నారు. కానీ ఇతను పోయి చంద్రబాబు నాయుడు గారి మోకాళ్ళ దగ్గర మోకర్ల విధానం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఎట్లా చెప్తా అట్లా ఒక కోతిలాగా నాట్యం ఆడుతున్న విషయాన్ని గమనించారు. కాబట్టి కాపు కమ్యూనిటీ కూడా చాలా గుర్రుగా ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్ద బొక్క పెట్టేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా అసలైనటువంటి ఎన్టీ రామారావు గారి వారసులు, అసలు సిసలు వారసులైనటువంటి నందమూరి కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందో ప్రజలు గమనించారు. అదేవిధంగా కమ్మ కమ్యూనిటీలో కూడా అసంతృప్తి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రూపంలో కూడా ప్రమాదం పొంచి ఉంది. ఆ వాటి మీద కథనాలు ఏమైనా ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీలో వచ్చేటువంటి తీవ్ర పరిణామాలు, అంటే అక్కడ నాయకత్వం మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి ఒక అసహనం ఏర్పడింది ప్రజల లోపల. రానున్న రోజు లోపల అక్కడ గొప్ప సంచలనాలు, అంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంది అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోకేష్ కు ఆ నాయకత్వ లక్షణాలు లేనేలేవు. మా దగ్గర కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు తర్వాత యువ నాయకత్వం కేటీఆర్ రూపంలో, అదేవిధంగా హరీష్ గారి రూపంలో ఉంది. మాకు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి డోకా లేదు. మా బీఆర్ఎస్ పార్టీ మీద ఇట్లాంటి విసంగా కూడా ఆపితే మంచిదని చెప్తే ఈ పచ్చ మీడియాకి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి కథనాలు ఆపండి. నీకోలోకి ఆ మహా న్యూస్ లో ఒకటి వచ్చిండు, ఆ టీవీ5 సాంబశివరావు అంటూ ఒకటి వచ్చిండు. మీరందరూ కూడా ఈ పిచ్చి కథనాలు తెలంగాణ మీద ఆపితే మంచిది. తెలంగాణలో ఉండాలి, తెలంగాణ శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు అయితే ఒక మంచి చక్కటి ఒక జర్నలిజం చేయని చెప్పి ఇట్లాంటి లేని కథనాలను సృష్టించి ఏదో అభూత కల్పనలు కల్పించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం సమాజం, మా తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే చాలా చైతన్యవంతమైనది మా సమాజం. మేము గమనిస్తా ఉన్నాము, అందరూ గమనిస్తున్నారు. మీరు చేసేటువంటి లపంగి జర్నలిజాన్ని గమనిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఇట్లాంటి కథనాలు ఆపితే మంచిదని చెప్తూ మీ ఎర్రమిరెడ్డి తిరుపతి. జై తెలంగాణ.